ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో లిస్టు కూడా ఇచ్చారు. 15 మందికి పైన చనిపోయింది. ఈరోజు కూడా ఒక అతను నిన్న చనిపోయిండు. అంటే ఇది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పొట్టబోసుకోవడానికి ఎక్కడి నుంచో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, 10th చదివినోడు కావచ్చు, లంబాడి తండాలకి వెళ్ళి గూడాలకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి ఆటో నేర్చుకొని ఏదో దొడ్డిదారిన చదువుకోకపోయినా లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్తో ఆటోలు నడుపుకుంటూ ఉంటారు. నేరుగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎటువంటి నష్టాలు ఉంటాయనే కనీస పరిజ్ఞానం లేకుండా కర్ణాటకలో చేసిండ్రు కాబట్టి ఇక్కడ చేస్తే ఆడ అట్రాక్ట్ అయినలు మహిళలు, ఇక్కడ కూడా అయినలు, లేకపోతే ఇన్ని ఓట్లు వీళ్ళకి రావు. ఈ కేసీఆర్ను గద్దెదించడంలో ఒక 1-2% ఓట్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఓవరాల్గా 2% డిఫరెన్స్ ఉన్నా కూడా 80 సీట్లు తెలంగాణలో, రూరల్ తెలంగాణ మెదక్ను పక్కకు పెడితే 80 సీట్లలో 15 గెలిచారు కదా. ఈ 80 సీట్లలో యావరేజ్ 10% ఉంది ఓటమికి, 10 to 15-20% ఉంది. అందులో ఒక 2% 3% ఈ ఆకాంక్షలతోనే ఓట్లేసిన వాళ్ళే. మా మహిళలకు బస్సుల డబ్బులు కట్టేది ఉండదట. దీనివల్ల ఏమైందంటే ఒక మహిళల వల్లనే ఆటోలకు నష్టం జరుగుతలేదు. ఉదాహరణకు ఒక ఫ్యామిలీ సినిమా పోవాలనుకుంటారు, వాళ్ళు అదివరకు ఏంటంటే ఆటో తీసుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటారంటే మహిళకు టికెట్ లేదు కదా, నువ్వు కొద్దిగా కష్టపడి రాదు, నా కోసం బస్సులు రారాదు, వస్తే నీకు కూడా తక్కువ అయిపోద్ది కదా. ఆటో అంటే మనం 200 రూపాయలు పెట్టాలి, 20 రూపాయల్లో బస్ కిరాయితో అయిపోతుంది కదా, 10%తో అయిపోతుంది. ఇట్లా చెప్పేవారికి ఏమైందంటే కుటుంబాలు బస్సులలో ప్రయాణం చేస్తున్నాయి. కేవలం మహిళలు ప్రయాణం చేయడం వల్లనే ఆటో వాళ్ళకు నష్టం వచ్చింది అంటే అది 50% ఫ్యాక్టే. బట్ మగవాళ్ళు కూడా మహిళల కోసం బస్సులు ఎక్కుతున్నారు ఇవాళ. దానివల్ల ఆటోలకు బాగా గిరాకీ తగ్గిపోయింది. అంటే బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి క్రాంతి. మనం సడన్గా ఇప్పుడు ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు బాగా టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఎక్కడ పడితే అక్కడ, ఓవర్ నైట్లో పోయినాయి కదా. తర్వాత మీకు తెలిసిన ఎస్టీడీ బూతులు ఉండేది, ఓవర్ నైట్లో పోయినాయి కదా. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వరుసగా 2-3 సంవత్సరాలు కరువు వస్తుంది, వాళ్ళు సిటీకి వచ్చి కూలి పని చేసుకోవట్లేదా రైతులు? అంటే ఎప్పుడు కూడా ఆత్మహత్య అనే ఆలోచన కంటే కూడా ఆల్టర్నేటివ్ అనే ఆలోచన బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి, నాకు వచ్చే ఆదాయం అనేది పోయింది, ఇంకా ఏమున్నాయి అనే దాని మీద. ఒకటి మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, సబ్కాన్షియస్ మైండ్ సీక్రెట్స్. మనము ఏది ఆలోచిస్తే అది మనకు వస్తుంది. అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు వస్తాయి, ఇంకా అప్పులు పెరుగుతాయి. అప్పులను పక్కబెట్టి ఆదాయం గురించి ఆలోచిస్తే ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి. ఆత్మహత్య గురించి ఆలోచిస్తే వాడిని దేవుడు కూడా కాపాడలేడు, ఏదో ఓ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రమాదవశాత్తు నేను చచ్చిపోతానేమో అంటే వాడు ఖచ్చితంగా ప్రమాదంలోనే చచ్చిపోతాడు, వాడిని తెలియకుండానే ప్రమాదం వస్తుంది. కాబట్టి మనం బ్రెయిన్కి ఏ థాట్ ఇస్తున్నాము, తుమ్మ విత్తనాలు చల్లితే తుమ్మ చెట్టు మొలిస్తే తుమ్మ కాయలే కాస్తుంది, జామ. అందుకే నువ్వు మైండ్కి ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో అయితే దేవుడు అంటే మన సబ్కాన్షియస్ మైండే. అన్ని సాహిత్యాలు కూడా, పౌరాణిక సాహిత్యాలు, వేదాలు అన్నీ కూడా భగవంతుడు నీ లోపలనే ఉన్నాడు అని అంటారు. మనం అది తెలుసుకోక అందరి దగ్గర పోయి దండాలు పెడుతుంటాం. ఆ భగవంతుడు నీ లోపల ఎక్కడున్నాడు అంటే నీ సబ్కాన్షియస్ మైండే. నువ్వు ఈ ఆటో డ్రైవర్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే, కూటి కొరకు కోటి విద్యలు అన్నారు. కోటి అవకాశాలు సిటీలో ఉన్నాయి కదా, ఆటో లేకపోతే బతకలేమా? రెండవది, అందరికీ ఆలోచన ఉండదు. ముఖ్యమంత్రి కూడా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంతకాలం పాటు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు వాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ సంపాదించకపోవచ్చు. ఆల్రెడీ ఆటో డ్రైవర్స్కి ఏంటంటే వాళ్ళకు ఎన్రోల్మెంట్ ఉంది కదా, 4 లక్షల ఆటోలు ఏమో ఉన్నాయి, 6 లక్షల మంది 6-6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇది చాలా వరకు ఏంటంటే 30 ఆటోలు 50 ఆటోలు పెట్టుకొని వాళ్ళ డ్రైవర్లకు 3 షిఫ్ట్లలో లీజ్కి ఇస్తూ ఉంటారు. కష్టం కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్తే వారం రోజులలో లెక్కలు తీస్తారు. వాళ్ళందరికీ ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్లనే వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. సడన్గా ఒక 2 years ఇస్తామని చెప్పండి, ఒక 2 సంవత్సరాలు, మీరు 2 సంవత్సరాల్లో మీరు ఇతర ఆదాయ వనరుల్లోకి మారిపోండి. ఇప్పుడు బస్సులలో ఫ్రీ అనేది పెట్టేసరికి ఇప్పుడు 4 లక్షల ఆటోలకు అవసరం లేదు ఇక్కడ. కాబట్టి 1 లక్ష మందో 2 లక్షల మందో నిరుద్యోగులు అవుతారు. మీరు వేరే వృత్తులు చూసుకోండి. ఒకవేళ మీరు ఆటోలు నడిపిన వాళ్ళు వేరే వృత్తుల్లోకి మారుతామంటే ఇగో మీకు ఈ స్కీమ్ పెడుతున్నాం, ఒక ఆల్టర్నేట్ స్కీమ్ పెట్టాలి. పెట్టి ఆ రకంగా వాళ్ళను బతకనియాలి, వాళ్ళని చావకుండా కాపాడాలి.
ఏ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థలో ఉన్న ఏ అధిపతి కానీ, అది గవర్నర్ కానీ, అది ముఖ్యమంత్రి కానీ, అది మంత్రులు కానీ, ఎవ్వరు కూడా వాళ్ళు ఉండాల్సిన పద్ధతిలో ఉండడం లేదు. ఇప్పుడు కొన్ని సీట్లకు గౌరవం ఇవ్వాలి. తమిళసాయిలాగా చూడొద్దు కేసీఆర్ గారు, ఒక గవర్నర్గా చూడాలి. కానీ తమిళసాయి కూడా ఒక ముఖ్యమంత్రిగా చూడాలి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చూడకూడదు. ఇద్దరు తప్పు చేశారు. పైనుంచి హోమ్ మినిస్టర్ కూడా ఆయన ఆదేశాలతో తమిళసాయి ఇక్కడ రాజ్యం నడుపుతూ ఉంది, ఇన్స్ట్రక్షన్స్. అయితే దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె నిర్ణయం తీసుకున్నది. ఆమె ఏమన్నది, బయటికి కూడా రిలీజ్ చేశారు ప్రెస్, ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, ఇవి కళాకారులకు కొన్ని గౌరవప్రదమైన వీటిల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పెద్దల సభలో పెద్దలకు ఇవ్వాలి, బట్ ఇక్కడ పొలిటికల్ వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని.